జై శ్రీమన్నారాయణ. అమెరికా లాంటి నగరాల్లో మనం గృహ నిర్మాణాలు చూసినప్పుడు రోడ్లకి ఎదురుగుండా రావటం, పక్కన రావటం ఉంటుంది. కానీ కొన్ని ఏరియాల్లో రోడ్డు డెడ్ ఎండ్ వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ లేఅవుట్లు రియల్టర్స్ చేసేటప్పుడు కల్డీస్కాక్ అనేది చెప్పేసి రౌండ్ అప్ అనమాట. అంటే ఈ రోడ్ ఏదైతే ఉంటుందో చూడండి, అర్ధచంద్రాకారంగా ఇట్లా రౌండ్గా తిరిగి మళ్ళీ హాఫ్ సర్కిల్ కాస్త సర్కిల్ అయ్యి మొత్తం అవుతుంది. దీనికి వరుసగా గృహాలు ఉంటాయి. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డైరెక్షన్లో ఉంటాయి. గమనించారా? కల్డీ స్కాన్ పిలుస్తారు ఇక్కడ. అంటే రౌండప్ రోడ్డు ఉంటుంది. సో ఈ విధంగా ఉండే నిర్మాణాలు మనం జాగ్రత్తగా చూస్తే దిక్కులు అనేది ఒకదానికి 1 డిగ్రీ చూపిస్తుంది, ఇంకొక దానికి ఇంకొక డిగ్రీస్. అంటే డిగ్రీస్ అనేది వేరియేషన్ ఎక్కువగా ఉంటుంటాయి. ఒక నిర్మాణంలో ఒక విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు, వాళ్ళ యొక్క ఆరోగ్యరీత్యా కావచ్చు, అభివృద్ధి పరంగా కావచ్చు, వెల్త్ కానీ గ్రోత్ కానీ ఉంటుంది. ఇంకొక నిర్మాణాల్లో ఇంకొక విధమైనటువంటి వాళ్ళ యొక్క వ్యవస్థ అనేది నిలబడుతూ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి నిర్మాణాలు తీసేటప్పుడు మటుకు తప్పనిసరిగా మనం డిగ్రీస్ కంపారిజన్ చూసుకొని మనం నిర్మాణాలు సెలెక్ట్ చేసుకోవటం మంచిది. కల్డీస్కా మోడల్ నిర్మాణాలు అమెరికాలో చాలా ఎక్కువగా ఉంటాయి. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చాలా మంది మాకు నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు. కానీ నేను ప్రత్యేకంగా ఏ వీడియోలో కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పట్లేదు. కాబట్టి ఈ వీడియో ప్రత్యేకంగా తీస్తున్నాము. మన సుదర్శనవాణి ఛానల్ని యూట్యూబ్లో కానీ, ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ ఫాలో అవ్వటం కానీ, సబ్స్క్రైబ్ చేయటం కానీ చేస్తూ అందరికీ కూడా ఫార్వర్డ్ చేస్తుంటే మన సుదర్శనవాణి ద్వారా వచ్చే వాస్తు వీడియోలు అందరికీ కూడాను అందజేసే అవకాశం ఉంటుంది. మనం నియమాలు పాటించడమే కాదు, మంచి మంచి వీడియోలు అన్నీ కూడాను మనం ఇతరులకు కూడా ఫార్వర్డ్ చేద్దాము. జై శ్రీమన్నారాయణ.